ఈరోజు రా గోంగూర పౌడర్తో దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఒకటి కాదు, రెండు కాదు, ముచ్చటగా 3 వెరైటీస్ చూపిస్తాను మీ గురించి. హలో అండి, నమస్తే. నేను మీ షెఫ్ శశి. వెల్కమ్ టు సితారా ఫుడ్స్, ఇండియాస్ ఆన్లైన్ లీడింగ్ స్టోర్ ఫర్ స్వీట్స్, పికిల్స్, మసాలాస్ అండ్ ఆర్గానిక్స్. సో దోశ బ్యాటర్తో నేను రెడీగా ఉన్నాను. మీకు చూపిస్తానన్న 3 వెరైటీస్ కూడా చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. రెడీ అండి. సో 3 వెరైటీస్ అన్నాను కదా. ముందుగా ఫస్ట్ వెరైటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. దోశ బ్యాటర్, రా గోంగూర పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ఆనియన్స్. ముందుగా సితారా ఫుడ్స్ రా గోంగూర పౌడర్తో పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఒక రా గోంగూర పౌడర్ తీసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నేను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం మనం. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, పలుచగా అయిపోతుంది. దీన్ని పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకుందాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందామండి. పాన్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఈ దోశ బ్యాటర్ ఏదైతే ఉందో బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే దోశ వేసిన తర్వాత ఉప్పు వేయలేం కదా, అందుకని. సో పాన్ అనేది హీట్ అయిపోయిందండి. సో దోశ వేసుకుంటాను నేను. మంట కొద్దిగా పెంచుకుందాము. సో ముందుగా రెడీ చేసుకున్నటువంటి గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని పెట్టుకోండి రెడీగా. సో ఫస్ట్ వెరైటీ ఇందాక గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదండి. ఈ గోంగూర పేస్ట్ అనేది దోశ పైన ఒక లేయర్ లాగా అలా అప్లై చేసుకుందాం. అప్లై చేసుకుని కొద్దిగా ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నాన్ స్టిక్ కదా, ఎక్కువ ఆయిల్ పట్టదు, లైట్గా ఆయిల్ వేసుకుందాం. మీరు మసాలా దోశ తినుంటారు, ఆనియన్ దోశ తినుంటారు, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ దోశ తినుంటారు, కానీ గోంగూర దోశ ఎప్పుడు తినుండరు. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, నేను గోంగూర పేస్ట్ అనేది దీనిపైన అప్లై చేసుకుంటున్నాను. ఓకే అండి, అప్లై చేసేసాను కదా. కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకుందాం దీనిపైన. మీకు తెలుసా, గోంగూర ఇంకా ఆనియన్స్ మంచి కాంబినేషన్ అండి. సో ఇందాక అనుకున్నట్టు లైట్గా ఆయిల్ వేస్తాను. యాక్చువల్లీ నాన్ స్టిక్ కదా, ఆయిల్ అవసరం లేదు. బట్ ఏంటంటే కొద్దిగా అలా రోస్ట్ అవ్వడానికి అనమాట. అలా వేస్తే కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఓకే అండి, సో దోశ అనేది అయిపోయింది. మనం ఇంకా దీన్ని సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి దోశ ఎంత బాగా వచ్చిందో. సో దీన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఫస్ట్ వెరైటీ అనేది అయిపోయిందండి. మనం సెకండ్ వెరైటీ అనేది ఏంటో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. దోశ బ్యాటర్, రా గోంగూర పౌడర్, దోశ మసాలా. ఓకే అండి, సెకండ్ వెరైటీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో యాజ్ యూజువల్ సేమ్ ప్యాన్ పైన బ్యాటర్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. నాన్ స్టిక్ కదా, ఎక్కువ అవసరం లేదు. బట్ ఏంటంటే రోస్ట్ అయితే బాగుంటుంది దోశ, అందుకని. సో ఆయిల్ వేసాను కదండి. ఆయిల్ వేసే లోపు ఈ మసాలా ఏదైతే ఉందో ఇది వేసుకుందాము. ఓకే అండి, మసాలా కూడా వేసుకున్నాము. దోశ కూడా వేగుతుంది. నేను కొద్దిగా దీనిపైన రా గోంగూర పౌడర్, సితారా ఫుడ్స్ రా గోంగూర పౌడర్ అని చల్లుకుంటాను. యాక్చువల్లీ మీరు కావాలి అంటే ఫస్ట్ వెరైటీలో చేసుకున్న గోంగూర పేస్ట్ని చూసారు, అది కూడా వేసుకోవచ్చండి. అది వేసుకున్నా చాలా బాగుంటుంది. నేను ఇలా ఏంటంటే పౌడర్ కింద చల్లాను. ఇది కూడా బాగుంటుంది, కానీ బాగా టేస్ట్గా రావాలి అంటే మాత్రం మీరు అది ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. నేను ఈ దోశల్లో వాడుతుంది రా గోంగూర పౌడర్ అండి. ఇది మా సితారా ఫుడ్స్లో ఎలా తయారు చేస్తారో తెలుసా మీకు?
దీన్ని హ్యాండ్ పిక్ చేసి షేడ్ డ్రై చేసి దీని ఎరోమాస్ కానీ దీని డైటరీ ఫైబర్స్ కానీ దీంట్లో ఉన్న పోషక విలువలు కానీ ఏమాత్రం పోకుండా ప్యాక్ చేసి అందించడం జరుగుతుందండి. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మా వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. సో దోశ కూడా అయిపోయింది. దీన్ని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను. మంచి గోల్డెన్ కలర్లో వచ్చిందండి. సో ముచ్చటగా మూడో వెరైటీ అండి మీ గురించి. ఏం లేదు, దీంట్లో చిన్న చేంజ్ చేశాను, కొత్త మెథడ్ అనమాట. దోశ బ్యాటర్లోనే మన రా గోంగూర పౌడర్ అయితే ఉందో అది వేసి మిక్స్ చేస్తున్నాను. సో ఇది కూడా బాగుంటుందండి. మీరు ప్లెయిన్ దోశ వేసుకుంటారు కదా, ప్లెయిన్ దోశ కంటే ఇది కొంచెం బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. సో బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పైన దోశ వేసుకుందాము. సో దోశ అనేది వేసుకున్నామండి. చూసారా, లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది. యాక్చువల్లీ ఎవరైనా సర్ప్రైజ్ చేయాలంటే మీరు ఈ దోశ వేసి పెట్టండి, వాళ్ళు పెసరెట్ అనుకుంటారు. తిన్న తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది అది. అలాగే గోంగూర తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. ఎందుకంటే దీంట్లో హై డైటరీ ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి, విటమిన్ ఏ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇంకోటి పిల్లలకి చాలా మంచిదన్నమాట. సో మన దోశ అనేది కూడా రెడీ అయిపోయిందండి. ప్యాన్ పైన తీసేస్తాను. తీసేసి ప్లేట్లో పెట్టుకొని సో 3 వెరైటీస్ ఆఫ్ దోశ తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. సో ముచ్చటగా 3 వెరైటీస్ అన్నాను కదండి. 3 వెరైటీస్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో ముందుగా మసాలా దోశ తీసుకుంటాను ఎలా ఉందో. బాగుందండి, చాలా బాగుంది. నాకు తెలిసి చట్నీ అవసరం లేదు, లోపల మసాలా ఉంది కాబట్టి అదే సరిపోతుంది. నెక్స్ట్ ఆనియన్ దోశ. దోశ మొత్తం గోంగూర అంతా అద్దుకొని ఆనియన్ దోశ కూడా చాలా బాగుందండి. మసాలా దోశని మించిపోయింది ఇది, ఇంకా చాలా బాగుంది. సో ఇప్పుడు ప్లెయిన్ దోశ ఉంది కదా, ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ముందుగా ప్లెయిన్ దోశ ప్లెయిన్గా వితౌట్ చట్నీ తిని చూస్తాను. బాగుందండి. యాక్చువల్లీ ఇంకొంచెం గోంగూర మిక్స్ చేసుకోవచ్చు, మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కూడా పులుపులుగా బాగుంది, కొంచెం మిక్స్ చేసుకుంటే బాగుంటుందన్న. చట్నీతో కూడా పర్ఫెక్ట్గా సూట్ అయిందండి. సో 3 వెరైటీస్ అనేవి బ్రహ్మాండంగా కుదిరాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడైనా బాగా ఆకలి వేసినప్పుడు, టైం లేనప్పుడు, ఇన్స్టెంట్గా ఏదైనా చేసుకోవాలనిపించినప్పుడు ఈ రా గోంగూర పౌడర్తో ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ 3 వెరైటీస్లో మీరు ఏది చేసుకున్నా బాగా ఎంజాయ్ చేస్తారు. చూశారు కదండి, రా గోంగూర పౌడర్తో కమ్మటి దోశలు ఎలా వేసుకోవాలో. మా సితారా ఫుడ్స్లో ఇదే కాకుండా చింతాకు, మునగాకు, మసాలాస్, స్వీట్స్, పికిల్స్ ఇలా చాలా ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి. ఫర్ మోర్ ప్రోడక్ట్ డీటెయిల్స్ ప్లీజ్ లాగిన్ టు www.sitarafoods.com. మా ప్రోడక్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ షిప్ చేస్తాము. అలాగే ఇండియాలో అయితే ఫ్రీగా షిప్ చేస్తాము. మేము అందించే రెసిపీస్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మా ప్రోడక్ట్స్ యూజ్ చేసి మీరైనా కొత్త రెసిపీస్ ట్రై చేసి ఉంటే మాకు షేర్ చేయండి. అలా షేర్ చేస్తే కనుక మీకు గిఫ్ట్ హ్యాంపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ షెఫ్ శశి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.